పిచ్చోళ్ళు అనుకుంటారా, అమాయకులు అనుకుంటారా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎదవ రాజకీయాలు చేస్తున్నారు కదా. ఎవడు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు ఎందుకు మాట్లాడలే మీ పార్టీ వాడు? ఏ విధంగా దళితుడి ముఖ్యమంత్రిని చేస్తానని అబద్ధమాడి 1% లేని వెలమలు రాజ్య సింహాసనం మీద కూర్చునే అర్హత ఎక్కడిది? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? కాన్స్టిట్యూషన్ అంటే ఏమిటి? డెమోక్రసీ అంటే, గణతంత్రం అంటే ఏమిటి? అత్యధిక జనాభా ఉన్నవాడు రాజ్యాన్ని పరిపాలించటం. మైనారిటీ అని అనలేదే అని అన్నాడు ఒక ఆయన. ఈ సందర్భంగా అంటున్నా, మైనారిటీలైన వెలమ కులస్తులకు కూడా నమస్కారం, మైనారిటీ కులైన రెడ్లకి నమస్కారం. ఇదాలా 20 కోట్ల మంది ఉన్న తుర్కాయన వచ్చి నన్ను మైనారిటీ అని అంటాడు. నువ్వు మైనారిటీ కాదు నాయన, నువ్వు మెజారిటీ. అందుకని ఈ సందర్భంగా రేపు రజతోత్సవ సభలో ఒక దళిత మాదిగ బిడ్డని, ఒక దళితుడిని ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోబెడతా అని నువ్వు ప్రకటించకపోతే నిన్ను ఎవడు నమ్మాలా? నీ పార్టీని ఎవడు నమ్మాలా? ఈ మాటని కాంగ్రెస్ అడుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదు అని అడుగుతుంది. అవును, కేసీఆర్ లంగే ముఖ్యమంత్రిని చేయలే, మరి నీ లంగా బతికేంటి అంటన్నా? నువ్వెందుకు చేయలేదని కాంగ్రెస్ అడుగుతున్నా. నువ్వు పెద్ద లంగావా? వీడి చిన్న లంగా, వాడు పెద్ద లంగా. బీజేపీ అడుగుతుంది, కేసీఆర్ని అడుగుతుంది, నువ్వెందుకు దళితుడిని ముఖ్యమంత్రి చేయలేదని. మరి నువ్వు చేద్దురా, నువ్వు త్రిపుల్ లంగావా? వీళ్ళ ఉపన్యాసాలు మనం వినాల రోజు, వీళ్ళ మీటింగ్లు వినాల మనం రోజు. ఎవడు అడిగేవాడు లేడు. మన క్వార్టర్ సీసాలు అలవాటు చేసిర్రు, మందు అలవాటు చేసిండ్రు, చికెన్ అలవాటు చేసిర్రు. ఒక్కొక్క ఎమ్మెల్యే 50 కోట్లు అప్పు చేసి మందు పోయిస్తారట మనకి. అందుకని నేను అంటున్నా, తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యము ఇవ్వకుండా ఎవ్వడు రోడ్ల మీద తిరగడానికి వీలేదు. అగ్రకుల పార్టీలు బజార్ల గల్లా బట్టి అడుగుతాం, గీత గీస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం వైపా, నువ్వు అగ్రవర్ణాల రాజ్యం వైపా, ఏటో తేల్చిపారేయాల. ఇదే యుద్ధం తెలంగాణలో, ఇదే యుద్ధం. నువ్వు అటా ఇటా, నువ్వు అగ్రవర్ణాల రాజ్యం వైపా, అణగారిన వర్గాల రాజ్యం వైపా, నువ్వు అటా ఇటా. ఇది వేళ నువ్వు అటన్నావు అనుకో అగ్రవర్ణాలకి, నీకు ఖచ్చితంగా 2 సిమెంట్ కట్టలు తెచ్చి గోరి కడతావు. నువ్వు అటెట్లుంటావు? 2,50,000 ఎకరాల జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, చైనాలో 2,30,000 ఎకరాలే, ఇక్కడ 2,50,000 ఎకరాలు. భారతదేశంలో ఫస్ట్ ఫ్యూడల్ మొట్టమొదటి భూస్వామి ఎవరంటే జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబం. ఎవరు? మహబూబాద్ దొరలు, తెలంగాణ దొరలు. వాళ్ళే విష్ణు రామచంద్రారెడ్డి. ఎవరు వీళ్ళు? మన నెత్తురిని టీఎంసీల లాగా, మన రక్తాన్ని వేల సంవత్సరాల మన తాతల తండ్రుల ముత్తాతల నెత్తురు తాగిన శత్రువుల సమూహం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఊడలేరుకొని ఉన్నది. ఆ పార్టీకి ఓటేస్తావు? నీ తాతని తన్నిలోని ఓటేస్తావు? నీ తాతని చెప్పు తీసుకొని కొట్టిన కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కి, బీజేపీకి ఓటేస్తావు? ఇదేనా అంబేద్కర్కి ఇచ్చే నివాళి? డాక్టర్ అంబేద్కర్కి ఇచ్చే నివాళి ఇదా? అంబేద్కర్ చెయ్యి ఉంది కదా, ఇట్లా చూపించే చెయ్యి, దానికి తాళ్ళు కట్టి రెడ్డి రావుల రాజ్యాన్ని ఉరిది స్తంపాల వీళ్ళని. అది అంబేద్కర్కి ఇచ్చే నివాళి. రెడ్డి రావుల రాజ్యానికి ఉరికమ్మ వెక్కియాల. ఏ లెక్కన పరిపాలిస్తుంది? ఒక గ్రామం పోతే 18 ఏళ్ళ అమ్మాయి పెండ్లి అయ్యి భర్త చనిపోయినట్టుంది. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? శరం ఉన్నదారా మీకు? సిగ్గు శరం ఉన్నదా? భర్తకి మందు దాపిచ్చి, సారదాపిచ్చి, వాని కడుపులో పేగులలో అన్నం లేకపోయినా వాడి కార్జాన్ని, లివర్ని, గుండెని
పగలగొట్టి వాడి నోట్ల రోజుకి లీటర్ సార దాపిచ్చి వాడి దగ్గర రోజుకి 500 గుంజుకుంటే వాడు చచ్చిపోతే వైధవ్యం 18 ఏళ్ళ అమ్మాయి, ఒక BC/SC ST అమ్మాయి వైధవ్యం అయిపోయి విధవరాలైపోయి సంకల బిడ్డల్ని ఎత్తుకొని బక్క పీనిగలాగా తిరుగుతుంది. ఈ లోకంలో నేను ఎట్లా బతకాలని? ఇవి హత్యలు కావు, ఇవి మర్డర్లు కావు, రాజ్యం చేస్తున్న హత్యలు కావు. కోట్ల మంది కూలీనాలి చేసే శ్రామికుల నోట్ల రోజుకి కోటర సీసాల మందు పోసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు లాగి ఆ పైసలతో రాజ్యాన్ని నడిపిస్తే ఇది రాజ్యం అంటాడు ఎవడన్నా? ఎవరు మాట్లాడాలా? ఎవరు చెప్పాలా ఈ విషయాలని? మన బ్రతుకుని మనం మార్చుకోవాలి కదా. ఎవడు మార్చాలి ఈ సమాజాన్ని? ఇది ఆ రాజ్యం ఏంది అసలు? BRS BJP TRS కాంగ్రెస్ ఏంది వీళ్ళ పంచాయతీ? రోజు రాజ్యం కోసం కొట్లాట, అధికారం కోసం కొట్లాట. తెలంగాణ గడ్డని వీళ్ళు పరిపాలించాలి. ఆంధ్ర తెలంగాణ అని పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో మన శక్తిని వాడుకొని మన శక్తితోటి రాజ్యానికి వచ్చాం. మరి మనం రాజ్యానికి వచ్చేది 10 లక్షల ఎకరాల భూమి నువ్వు పంచవు. ఎందుకంటే మేము తలెత్తుకొని తిరుగుతాం. ముఖం మాది పచ్చగా అయింది, కనుబొమ్మలు పైకి వస్తాయి, బలమైన షోల్డర్తో నిలబడతాం. మేము నీ లెక్కంతా అని కాలు మీద కాలేసుకుంటాం, ఊపిరి బలంగా పీలుస్తాం, కడుపుకి గట్టిగా అన్నం తింటాం, ఊర్లో నీ ఎదురుగా నిలబడి మాట్లాడతాం. ఆ ఆత్మ విశ్వాసం నుంచి, ఆత్మ బలం నుంచి కరెక్ట్గా బ్యాలెట్లోకి మా రాజ్యం కోసం ఓటు పడుతుంది కాబట్టి నువ్వు భూమిని పంచు. మాకు తెలుసు అది. కానీ మా రాజ్యం వస్తే మొట్టమొదటి సంతకం 20 లక్షల ఎకరాల భూమిని పంచుకుంటాం మా రాజ్యం వస్తే. అదే మా భూమి, ఇది మా భూమి, తెలంగాణ గడ్డ మా భూమి, మీ యజమానులం ఈ భూమికి. మా రక్తంతో భూమి తడిచింది, మా తాతల చెమటతో ఈ భూమి తడిసింది. మా అమ్మలే సన్న బియ్యం మాకు ఉచితంగా ఇస్తావు. బుద్ధున్నదా? సన్న బియ్యం పండించింది ఎవరు అంటున్నా? సన్న బియ్యం పండించింది ఎవరు? రెడ్డి దొరసానా, వెలవ దొరసానా? మా తల్లులు పండించారు. మా తల్లులు ఎక్కడ ప్రసవిస్తారో తెలుసా? నువ్వు ఎవరినన్ను అడుగు, మా అమ్మ కందిశాలగా అన్నది అంటారు, వరిశాలగా అన్నది మా అమ్మ అంటారు. ఇది మా శ్రామిక సౌందర్యం. వరిశాలల్లో కనడం, కందిశాలల్లో కనడం, కందిశాలలోనే మా అమ్మ కన్నది నన్ను అంటది ఒక అమ్మాయి. కందిశాలల్లో కని కంది పంటను పండించడానికి నెత్తురు చెమటలు ఆ భూమి మీద పొంగి పొర్లినాయి కాబట్టే నా తల్లిదిరా ఈ భూమి, ఈ తెలంగాణ భూమి నా కన్న తల్లిది. తెలంగాణ సాధించి తెలంగాణ రాజ్యం వచ్చినాక 4% లేనోడు 40 మంది ఎమ్మెల్యేలు అవుతారు అసెంబ్లీలో, 1% లేనోడు 13 మంది ఎమ్మెల్యేలు అవుతారు. తెలంగాణ వచ్చినాక 1% లేనోడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడు మాట్లాడేటోడు లేడా? అడిగేటోడు లేడా? ఏంటిది? రాజ్యమా శ్మశానమా? హాస్పిటళ్ళల్లో మందులు లేవా? హాస్పిటళ్ళల్లో వైద్యం లేదా? అంటే నా నెత్తురు గుంజుకుంటావు, నేను కూలీనాలు చేస్తే నా కోటర సీసా దాపిచ్చి 200 తీసుకొని పోతావు, నా ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే మందులు లేక నేను హాస్పిటల్లో రావాలి.